ఏంటి అన్నీ చేసావా? లేదు, అక్కడి నుంచే మొదలు పెట్టాను. రాత్రి నీకేదో చెప్పినట్టున్నాను. రాత్రంతా వీడియోలు చూస్తూనే ఉన్నాను. నిద్ర పట్టక ఐడియా రాక. ఇప్పటికీ రాలేదు కదా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. ఐడియా వచ్చిందా? కోనసీమ కొబ్బరి బోండా లాంటి ఐడియా వచ్చింది. ఏంటో చెప్పు. చెప్పను, చేసి చూపిస్తా. నువ్వు చేసావంటే అట్టర్ ఫ్లాపే. పోవే పిల్లబాతు బచ్చా. ఎవరిని తక్కువ అంచనా వేసేది? ఈ పారిజాతం ఐడియాని దాసు కూతురుగా పెరగాల్సిన నిన్ను దశరథ కూతుర్ని చేసింది. ఈ పారిజాతం ఐడియాని దీపల అష్ట కష్టాలు పడవలసిన నిన్ను రాజభోగాలు అనుభవించేలా చేసింది. నేను అనుభవించేది మామూలు రాజభోగాలు కాదు. సొంతింట్లో విలువ లేదు, ఆఫీస్లో పరువు లేదు, దీప దగ్గర మర్యాద లేదు, టోటల్ గా నా బ్రతుక్కే గుర్తింపు లేదు. ఈ దరిద్రాలన్నింటికి కారణం ఎవరు? నువ్వు. ఈ ఆస్ట్రాలజర్ నువ్వు. నేనే చేశాని? బావ చేతికి నీ జుట్టు దొరికింది. నిన్ను అడ్డు పెట్టుకుని నాతో ఆడుకుంటున్నాడు. ఆ సూరజ్ గారు నీతో ఆడుకుంటున్నాడు కదా. బావను అదుపు చేయడానికి అగ్రిమెంట్ ఉంది, వీణ్ అదుపు చేయడానికి ఏమీ లేదు. అందుకే పోతులా రంకెలేసుకుని తిరుగుతున్నాడు. ఆ రంకెల్ని ఆపే సలహానే తమని మంది. ముందు ఐడియా చెప్పు. ఏదైనా చెప్పి చేయడం నీ స్టైల్, చేశాక చెప్పడం నా స్టైల్. అంటే ఎప్పుడో చేసేసా. ఏంటిది? నాలాంటిది ఏదైనా సాధించిన తర్వాతే ఇలాంటివి చేస్తుంది. ఏం సాధించావు? ఏంటది? రెంచులు. దీంతో ఏం చేశావు? కార్ నడపాలంటే ఏముండాలి? స్టీరింగ్ ఉండాలి, ఆపాలంటే బ్రేకులు ఉండాలి. అవి తీసేసా. నువ్వా? నేనే. ఎలా? వీడియో చూసి. కార్ కింద పట్టావా? మెల్లగా దూరేశా. బ్రేకులు తీయడం నీకెలా తెలుసు? ఏదైనా బాగు చేయాలంటే నేర్చుకోవడానికి కష్టపడాలి, కానీ పాడు చేయాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఈ కార్ కి బ్రేకులు లేవు, నడిపితే పోతారు. ఐడియా అదిరిపోయింది గ్రాని. అసలు ఘట్టం ఇప్పుడే మొదలవుతుంది. ఆ సూరజ్ గారిని ఈ కార్ డ్రైవ్ చేసేలా చేయాలి. వాడికి యాక్సిడెంట్ అవుతుంది, వీలైతే కాలో చెయ్యి విరుగుతుంది. లక్కీగా ఎదురుగా లారీ వస్తే మన గోరింటకు పండినట్టే. బ్రేకింగ్ న్యూస్. కార్ బ్రేక్లు ఫెయిల్ అయ్యి కార్ లారీని గుద్దుకుంది. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. రేపు పేపర్లో రాబోయే వార్తని. ఇప్పుడు సూరజ్ గారిని కార్ ఎక్కించాలి, వాడి వాడి వీడాన్ని చూసుకోవాలి. ఇదే మన తక్షణ కర్తవ్యం. నేను చెప్పేది అదే యూజ్ చేసే. ఒక్క నిమిషం. మీ అమ్మ చాలా బిజీ అయిపోయింది. మా అమ్మని ఇలా అనుకున్నావేంటి? CEO. సేవ్ అంటే ఏంటి? ఏ నుండి జట్టు వరకు 26 అక్షరాలు ఉంటాయి కదా, అందులో 3 అక్షరాలు. ముదిరింది బెండకాయ. ఎందుకు కొట్టారు? అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు. అయితే మాట్లాడు. మేడం గారు ఫోన్ లో బిజీలే. దీపా, ఆ ఫోన్ ఏదో తింటూ మాట్లాడుకోవచ్చు కదా. కిరణ్ గారు. ఏమరౌడి, నిన్ను స్కూల్కి రెడీ చేయడానికి ఇద్దరు కావాలా? ఇది మాట వినడం లేదురా. పిల్లలేంటి, పెద్దవాళ్ళు కూడా మాట వింటం లేదు. ఏమైంది పెద్దమ్మా? కడుపుతో ఉన్న ఆడది టయానికి కడుపులో ఏదో చేసుకోవాలి కదా బాబు. టిఫిన్ తినవే అంటే మాటలు తింటుంది. మాతో ఎలాగో మాట్లాడటం లేదు, నీతో అయినా మాట్లాడుతుందా? అప్పుడు కూడా ఫోన్లోనే ఉంటుందా? మొత్తానికి వదిలేసిందిలే పెద్దమ్మా. ఎంతసేపు ఫోన్లే. కొద్దిగా భయం లేకుండా పోయింది. కాస్త నువ్వే భయం చెప్పాలి. సరే కిరణ్, ఉంటాను. ఏంటి బాబా అన్నావు?
ఏంటన్నామంటూ గొడవకొచ్చావేంటే? గొడవ 24 గంటలు ఫోన్లోనే ఉంటావట కదా. కార్తీక్ బాబు మంచోడు కాబట్టి నువ్వు పట్టించుకోకపోయినా సర్దుకుపోతాడు. మంచోడైన ఎంతకాలం సర్దుకుపోతాడులే పెద్దమ్మ. చూసావా నీ భర్త ఎంత బాధపడుతున్నాడో? అమ్మ పేరు గుండె పెట్టుకుంటావేంటి? నువ్వు నోరు ముయ్యవే అరటికెట్టు. చేతో పోటీలు ఉన్నాయని ఫోన్ లో మాట్లాడుతున్నాను, కానీ నేను అసలు ఫోన్ లో మాట్లాడిన అత్తయ్య. అంటే కార్తీక్ బాబు అబద్ధం చెప్తాడా? ఏంటి బావా ఇది? పొద్దున్నే అత్తతో తిట్టిస్తున్నావేంటి? ఊరికే సరదాగా. అంటే నువ్వు చెప్పింది నిజం కాదా బాబు? ఆవిడ ఇంటి ముందు వేప చెట్లు లాంటిది పెద్దమ్మా. మనం పట్టించుకోకపోయినా మన ఆరోగ్యాన్ని తను చూసుకుంటుంది. ఏ లోటు రానివ్వదు. ఒక్క మాటలో చెప్పాలంటే తనకి కడుపులో బిడ్డ కూడా నా తర్వాతే. భార్యాభర్తలంటే నీలా ఉండాలి బాబు. ఇంటి మీదకెక్కిన గుమ్మడి బాదులా మీ సంసారం కూడా 3 పువ్వులు 6 కాయల్లా చల్లగా ఉండాలి. దీపా, నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి. సౌర్య, నీకు స్కూల్ కి టైం అవుతుంది, అదిగో బ్యాగ్ తీసుకో. బాయ్ నాన్న. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. ఇటీవ అత్తయ్య. కార్తీక్ బాబు, ఏంటి పెద్దమ్మా? చిన్న మరదల పెళ్లి బాధ్యత కూడా మీరే తీసుకున్నారంట కదా. మరి ఎవరినైనా అనుకున్నారా? సరైన కుర్రాన్ని చూడాలి పెద్దమ్మా. చేసుకున్న తర్వాత జోసంతో వేగాలి కదా. ఎవరినో ఒకరిని చూసి తొందరగా మూడేసేయండి బాబు. కానీ వస్తున్నాడు. సూరజ్ గడు వచ్చావి. డ్రామా స్టార్ట్ చేయి. అమ్మ జోస్నా, త్వరగా వచ్చేయమ్మా. అలాగే గ్రాని. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యో ఏమైందమ్మా? కార్ స్టార్ట్ అవ్వట్లేదు గ్రాని. అరే చాలా పెద్ద సమస్య వచ్చింది. నువ్వేం కంగారు పడకమ్మా. మానవత్వం మంచితనం ఉన్నవాళ్ళు ఈ చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు ఉంటారు. బాబు సూరజ్, నన్నేనా? ఏంటి బాబు? ఏంటండి? అతని హెల్ప్ నాకు అవసరం లేదు గ్రాని. అబ్బా నువ్వు ఉండవే. నువ్వురా బాబు. వస్తున్నాను. ఏమైందండి? కార్ స్టార్ట్ అవడం లేదు. నేను అర్జెంట్ గా పార్లర్కి వెళ్ళాలి. నీ కారు నడపడం కూడా వచ్చా? కార్ తో 0 కటింగ్ కొట్టగలను. నడపడం రాదన్నమాట. బాబుకి మంచి కామెడీ టైమింగ్ ఉంది. మీరేంటి మొహానికి ఏదో రాసుకున్నారు? యాటిట్యూడ్ కోసం. బాగా ఎక్కువైందండి. యాటిట్యూడా? ఆయిల్ తుడిస్తే పోతుంది బాబు. తుడుచుకోవచ్చు కదా. తుడిస్తే పోయడానికి తుడుచుకోవడం ఎందుకు బాబు? మీకు యాటిట్యూడ్ బాగా ఎక్కువైంది. ఈ గుర్తింపు కోసమే రాస్తున్నాను. ముందు నేను ఎలా వెళ్ళాలో చెప్పు గ్రాని. బాబు ఉన్నాడు కదమ్మా, సొల్యూషన్ చెప్తాడు. బాబు సూరజ్, కొంచెం ఏమైందో చూడమ్మా. అంతా బాగానే ఉంది కదా, స్టార్ట్ అయింది కదా. చెప్పానా? సూరజ్ ABCDEFG అని. అంటే ఏంటండి? ఏ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ గర్ల్. మీకు యాటిట్యూడ్ మామూలుగా లేదండి. నేను చిన్నప్పటి నుంచి అంతే బాబు. మీతో పోటీ పడడం కష్టం. మీ చైర్మన్ గారు కూడా ఇదే మాట అంటుంటారు. గ్రాని ఆపేశారు. కార్ స్టార్ట్ అయింది కదా, వెళ్ళండి. కార్ ఎవరైనా స్టార్ట్ చేయగలరు. ఏం కంప్లైంట్ ఉందో నడితేనే కదా తెలుస్తుంది. సౌండ్ లో ఏం తేడా లేదే. బీటింగ్ బాగానే ఉంది. వీటిని బట్టి కార్ బాడీ కండిషన్ చెప్పాడంటే బాబు గతంలో గ్యారేజ్ నడుపుకుంటాడు. ప్లీజ్ అండి, మీరు అలా నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఉంటే నాకెందుకో నా మీదే విరక్తి కలుగుతుంది. థ్యాంక్స్ బాబు. నేను ఇప్పుడు ఏమన్నానో మీకు అర్థమైందా? నా మీద నీకున్న అభిమానం చెప్పావు. కష్టమే. ఏంటి బాబు? అదే కాఫీ తాగుతూ ఇటెందుకు వచ్చాను, లోపలే ఉంటే బాగుండేది కదా అనుకుంటున్నాను. నువ్వు లోపలే ఉంటే మా పని ఎలా అవుతుంది బాబు? ఏం పని? అదే కార్ తీస్తే కిందంతా క్లీన్ చేద్దామని. అవును, గ్రానికి గార్డెన్ నీట్ గా లేకపోతే నచ్చదు. సరే, నువ్వు వెళ్ళి చూసినా దారిలో ఆగిపోతే ఆగదు. నమ్మకం లేదు. కండిషన్ లోనే ఉంది. అయితే నువ్వు ఒక రౌండ్ వేసిరా. వెళ్ళు బాబు, ఇంకా ఆలోచిస్తావేంటి? పద నాన్న. ఏమండి? కాది గ్రాని తుమ్మినప్పుడు వెళ్ళకూడదు అంటారు కదా. ముందు తుమ్మితే వెళ్ళకూడదు, వెనక తుమ్మితే మంచిదేగా. ఇది కూడా కరెక్టే, కానీ మీరు వెనక లేదు కదా. నేను ఇప్పుడు నీకు ఎక్కడున్నాను? రైట్ లో. రైట్ లో ఉండి తుమ్మితే రైటే కదా.
అర్థం కాలేదు. హలో, నా టైం వేస్ట్ చేయలేదు. నీకు కార్ టెస్ట్ చేయడం రాకపోతే కిందకి దిగు. ఊరికే కూర్చుని కబుర్లు చెప్పు. సరే, ఇక్కడే ఉండండి, ఒక రౌండ్ వేసి వస్తాను. తొందరగా వెళ్ళు. సరే. గుర్తుందా? ఉంది కానీ పెద్దగా వాడను. నీకోసం ఎదురు చూస్తున్నావు అంటావా? టంగు టంగు స్లిప్ అయింది. దరిద్రంగా తుమ్ముతావా? నోరు స్లిప్ అయింది. ఏదైనా తేడా రావాలి, బాల్కనీ నుంచి నువ్వు స్లిప్ అయిపోతావు. హలో పెళ్లిపోతు బచ్చా, మనం ప్లాన్ వేస్తే కాంక్రీట్ తో గోడ కట్టినట్టే. నువ్వు 108 కి కాల్ చేసి రెడీగా పెట్టుకో. వాడు అంబులెన్స్ ఎక్కడం ఖాయం. వాడు తిరిగి రాడు రాడు రాడు. రే కార్తీగా, నీ బ్రదర్ టికెట్ చిక్కిపోయిందిరా. దీపా, నేను వెళ్తున్నాను, నువ్వు డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసాయి. ఎక్కడికి రా? ఆఫీస్ అమ్మా. అయితే ఇద్దరు కలిసే వెళ్ళొచ్చు కదా. తాత ఇంటికి రమ్మన్నాడు. ఆఫీస్ లో కలవచ్చు కదరా. మీ నాన్నకి నాతో ఏం పనిలోనే నాకేం తెలుసు? నీకు తెలియదురా, నాకు తెలుసు. ఏం తెలుసు? వంటల పోటీ ఎవరితో జరుగుతుంది? అవన్నీ నీకెందుకమ్మా, నేను వెళ్తాను. ఈ పోటీ దక్షిణామూర్తితో అని నాకు తెలుసురా. మాలిని వచ్చిందని కూడా తెలుసు. ఇది వరకు ఏం జరిగినా నువ్వు మీ ఆవిడ చెప్పకపోయినా మా అన్నయ్య చెప్పేవాడు. ఇప్పుడు మా అన్నయ్య ఊళ్ళో లేడు, అందుకే జరిగే విషయాలు నా వరకు రావడానికి కాస్త ఆలస్యం అవుతున్నాయి. ఇందులో బాగా తప్పేమీ లేదత్తయ్య. నేనే మీతో చెప్పొద్దన్నాను. నువ్వు చెప్పొద్దని ఈ రోజు చెప్పొచ్చు, కానీ మాలిని వస్తుందని దక్షిణామూర్తి కూతురి కోసం నా పుట్టింటికి వచ్చినప్పుడే నాకు తెలుసు. తన గురించి నీకేం తెలుసమ్మా? తన గురించి తెలుసుకోవాలంటే 100 మాటలు చెప్పాల్సిన అవసరం లేదురా. పేరే చెప్తుంది తనేంటో. మాలినిలో మా అంటే మ్యానిపులేటర్. తన స్వార్థం కోసం ఇతరులను ఉపయోగించుకునే వ్యక్తి. మాయ మాటలతో తన పని తను చేయించుకునే వ్యక్తి. అలాంటి వాళ్ళ నీడలు కూడా మన ఇంటి మీద పడకూడదు. తాత చెప్పిన గతంలో ఆవిడ వల్ల ఎవరికి ఏ నష్టం జరిగినట్టు కనిపించలేదు. తన వల్ల ఎవరైనా ఏమైనా నష్టపోయారా? నేనేనా అడిగేది? మనుషులే చెడ్డవాళ్ళైనప్పుడు వాళ్ళ చేతలు మాత్రం సక్రమంగా ఉంటాయని ఎలా అనుకుంటావురా? పోటీలో దిగడం మామయ్య గారికి ఇష్టం లేదు. వాళ్ళు వదిలిపెట్టరు దీపా. వాళ్ళ బుద్ధే అంతా. కార్తిక్ గాడు ఉన్నాడా? వీడు ఎవరి జోలికి వెళ్ళడు. వీడి జోలికి ఎవరైనా వచ్చారు అంటే ఊరుకోడు. కానీ మాలిని అలా కాదు. కావాలని మనుషుల్ని రెచ్చగొట్టించి వాళ్ళని మానసికంగా దెబ్బ కొట్టి పూర్తిగా చంపకుండా, అలాగని బతకనివ్వకుండా సగం చావు సగం బతుకుతో వదిలిపెట్టింది. మా రెస్టారెంట్ లో చెఫ్ గా వర్క్ చేస్తావా? ఊహించినంత శాలరీ ఇస్తాను. రేపు వచ్చి జాయిన్ అవ్వు. నువ్వు ఇలా గతాన్ని తలుచుకుని ఆవేశపడతావని నిజాన్ని నీ వరకు తీసుకురాలేదమ్మా. నువ్వు చెప్పకపోయినా నేను వినకపోయినా జరిగేది మాత్రం ఆగదురా. ఈ మాటలు వింటుంటే మాలిని గారు తాత కుటుంబానికి ఏదో తీరని నష్టం చేశారనిపిస్తుంది. ఏం చేశారు? నేను నీతో ఇదంతా చెప్పింది మీరిద్దరు ఆవిడతో జాగ్రత్తగా ఉండమని. ఏం జరిగిందో తెలిస్తేనే కదా ఆ మనిషి ఎలాంటిదో తెలుసుకోవడానికి. అవసరం లేదురా. జూకెళ్ళినప్పుడు పులి బోన్లో చేతులు పెట్టొద్దని పిల్లలకు చెప్తారు. ఎందుకు చెప్తారు? పులి చెయ్యి పట్టుకుందంటే ఆ చెయ్యి పోయినట్టే. అది అర్థం అవడం కోసం పులి గతాన్ని మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాలిని కూడా బోన్లో ఉన్న పులి లాంటిదే. మిమ్మల్ని చేతులు పెట్టొద్దని పెద్దదానిగా చెప్తున్నాను రా. అది ఆకలితో ఉన్న ఆడపులి. ఇప్పుడే వేటకి బయలుదేరింది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అత్త చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ మాలి గారు ఎంత ప్రమాదకరమైన మనిషి అర్థమవుతుంది. అమ్మ గతంలో ఉన్న భయాన్ని మర్చిపోలేదు. అది ఆవిడ మాటల్లో కనపడుతుంది. మనమే గొడవ పడట్లేదు కదా. ఈ వంటల పోటీలు అయిపోతే వాళ్ళని మనం కలుస్తామని. సరే, నేను వెళ్తున్నాను, డైరెక్ట్ గా అక్కడికి వచ్చే. అలాగే బావా, అక్కడే బయట వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు త్వరగా వచ్చి. సరే దీప, ఇక అమ్మతో మాలి గారి గురించి మాట్లాడద్దు. అలాగే. లోపలికి వెళ్ళింది కదా మనిషి,
ఎలా ఉందో చూడు. అవసరమైతే ఒక బీపీ టాబ్లెట్ వేసి అప్పుడు నువ్వు రా. అలాగే బాబు. జాగ్రత్త. గ్రాని వీడు ఇంతసేపు అయినా తిరిగి రాలేదు అంటే యాక్సిడెంట్ అయిందంటావా? ఖచ్చితంగా అయ్యే ఉంటుంది. కావాలంటే మనం వెళ్ళి చూద్దాం పదా. వీడు పోలేదా? వెళ్తూ తీసానన్నా? నిజంగానే బోర్డు తీసేసని. బాబు నీకు బ్రేకులు పడ్డాయా? గ్రాని ఏంటన్నారు? ఒక రౌండ్ వేసి రమ్మంటే ఇంత టైం పట్టిందేంటి? నేను వెళ్ళిన రోడ్ లో ట్రాఫిక్ ఉంది, అందుకే లేట్ అయింది. బాగానే తిరిగి వచ్చావు. నాకు డ్రైవింగ్ వచ్చు కదండి. బండి కండిషన్ లో ఉందా? బండి ఎలా ఉంటే నీకెందుకు పరు? నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేస్తావురా. ఏంటి బ్రదర్, ఏమైంది? జ్యోత్స్న గారు పార్లర్ కి వెళ్ళాలంట బ్రదర్. కార్ స్టార్ట్ అవ్వట్లేదంటే టెస్ట్ డ్రైవ్ కి వెళ్ళాను బ్రదర్. అంతా ఓకే బ్రదర్. అంతా ఓకే అంటే కదా వెళ్ళండి. నేనా? పార్లర్కి వెళ్ళేది నువ్వే కదా, ఆ, నేనే. అయితే నువ్వే వెళ్ళాలి. గ్రాని నువ్వు నాతో రా. నేనెందుకే? నాకు లోపల చాలా పనులున్నాయి. పారు, ఎవరైనా అందం కోసం గంధం పూసుకుంటారు, నువ్వేంటి ఆయిల్ పూస్తున్నావు? యాటిట్యూడ్ అంట బ్రదర్. యాటిట్యూడ్ కోసం ఆయిల్ పూస్తున్నావు అంటే కాన్ఫిడెన్స్ కోసం కారం పూసుకుంటావేమో. జ్యోత్స్న గారు కార్ ఎక్కండి. వెళ్ళండి మేడం, వెళ్ళి త్వరగా రండి, అవతల చాలా పనులు ఉన్నాయి కదా. ఇప్పుడు వెళ్ళకపోతే అనుమానం వస్తుంది. బ్రేకులు పడుతున్నాయి కదా, అలా వెళ్ళి రౌండ్ పెట్టి వచ్చేద్దాం. గ్రాని పద. నేనెందుకు? సూరజ్ వెళ్ళొచ్చు కదా, పద. తప్పదా? పార్లర్ అంట కదా, వెళ్ళి ఫేషియల్ చేయించుకురా, ఆయిల్ పోయి అందంగా తయారు. థ్యాంక్స్ రా. ఎక్కు గ్రాని. వెళ్ళండి వెళ్ళండి. వెళ్తున్నాం. నా ఐడియా పనిచేయలేదే. ఎందుకైనా మంచిది ఒకసారి బ్రేక్ వేసి చూడవే. గ్రాని ఏమైంది? బ్రేక్ ఫెయిల్ అయింది. ఈ జాబ్ పట్టాకే తెలియదా? అయ్యో బాబోయ్. గ్రాని చచ్చిపోయేటప్పుడు ఒంటి మీద పాక చీరుంటే హాస్పిటల్ నన్ను 10 నిమిషాలు చచ్చిపోయింది అంటారా? అయ్యో పట్టు చీర కట్టుకోలేదే, నాకెందుకు పెట్టుకోలేదే. గ్రాని ఆపు. నేను 10 నిమిషాలు చచ్చిపోకూడదు. ఓకేనా? ఓకే. పారు ఓకేనా? ఇది నీకు ఓకేలా ఉందా? బయట విరిగిపోయింది. డాక్టర్